Hello everyone, welcome back to our channel. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపరేషన్ డే 7 అండి. ఇంతవరకు ఎవరైనా కనుక ఈ సిరీస్ లో వీడియోస్ చూడకపోతే ఫస్ట్ 6 వీడియోస్ చూడండి. ఎందుకంటే రిపీటెడ్ గా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఫోర్త్ వీడియో, ఫిఫ్త్ వీడియో చేసిన క్వశ్చన్ మళ్ళీ ఇప్పుడు 7th వీడియో రావచ్చు. నేనేమంటానంటే రిపీటెడ్ గా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. వాట్ ఈస్ వాట్ అనేసి. ఓకే, దాన్ని బట్టి ఇప్పుడు మీకు వచ్చి సేమ్ క్వశ్చన్ రిపీట్ అయినప్పుడు మీరు వీడియో పాస్ చేసుకుని మీరు ఓన్ గా ట్రై చేయొచ్చు. సో అది మీకు యూస్ఫుల్, ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. సో ఎవరైనా చూడకపోతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్‌ని విజిట్ చేస్తుంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఓవర్ ప్రీవియస్ వీడియోస్ మొత్తాన్ని ఒక ప్లే లిస్ట్‌లో ఉందండి. ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ ప్రిపరేషన్ ప్లే లిస్ట్ ఉంది. సో ఆ ప్లే లిస్ట్ మొత్తాన్ని వన్ బై వన్ వీడియో చూసుకుంటూ ఈ వీడియో దగ్గరికి రండి. మీకు సో దట్ ఏమవుతుందంటే ప్రీవియస్ వీడియో చూడటం వల్ల మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుందన్నమాట. అంటే ఎలా క్వెషన్స్ ఎలా సాల్వ్ చేసామని తెలుస్తుంది. సో అయ్యే క్వెషన్స్ ఏమైనా రిపీట్ అయితే గనక మీరు ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. సో లెట్స్ మూవ్ ఇంటు ద ఫస్ట్ క్వెషన్. ఓకే. సో సేమ్ టైప్ ఆల్రెడీ క్వెషన్స్ చూసామండి మనం. మీకు గుర్తుందో లేదో. ఇక్కడ ఏమిచ్చాడు? 44, 4, 7, 5 అంటే ఈ సింబల్స్ యూజ్ చేస్తే మనం =82 వస్తుంది. సో త్రూ ఆప్షన్స్ వెళ్ళాలి. వేరే ఆప్షన్ లేదు. బట్ త్రూ ఆప్షన్స్ ఎలా వెళ్ళాలి? స్మార్ట్‌గా వెళ్ళాలి. స్మార్ట్‌గా అంటే చూడండి ఇక్కడ. నేనేం చెప్పాను మీకు? లాస్ట్ నుంచి ఫస్ట్‌కెళ్ళండి అని చెప్పాను. లాస్ట్ వీడియోలో చూసినట్టయితే మీరు కింద నుంచి స్టార్ట్ చేయండి ఆప్షన్స్ ఇచ్చినప్పుడల్లా. 44 డివైడెడ్ బై 4 ఓకే. ఇంటూ 7 ప్లస్ 5 ఎంతొస్తుంది? ఫస్ట్ ఇచ్చేస్తే ఎంతొస్తుంది? 11 ఇంటూ 7 77 ప్లస్ 5 82. ఓకే, క్లియర్. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా? ఈ వీడియోలోనే కాదు, లాస్ట్ వీడియోలో కూడా చెప్పా. సేమ్ ఇదే లాజిక్ చెప్పా. కింద నుంచి ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. అలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకొకటి చూడండి ఇక్కడ. ఈ డివైడెడ్ బై చివరి ఇచ్చాడు. సపోజ్ 7 డివైడ్ బై 5 ఇస్తే అవ్వదు. ఓకే. ఈ డివైడెడ్ బై సరే ఇక్కడ ఇచ్చాము. 4 డివైడ్ బై 7 ఇచ్చినా కూడా అవ్వదు. సో డివైడ్ బై అనేది ఫస్ట్ ఇచ్చాడు. క్లియర్ ఇక్కడ ఒక స్కోప్ ఉంది మనకి. ఏంటంటే 44 డివైడ్ బై 4 అనేది ఖచ్చితంగా 11 4s 44 అంతే కదా. 44 డివైడ్ బై 4 అంటే 4 ఒకట్లు 4 11. 11 అనేది ఉంది ఇక్కడ. సో 11 దెన్ ఇంటూ 7 77 ప్లస్ 5 ఇది కూడా 82. ఇది మన ఆన్సర్, మనకు కావాల్సింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అండి. అర్థమైంది కదా. సేమ్ నేను ప్రీవియస్ కూడా చెప్పాను ఆప్షన్ డి నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పి. కావాలి అంటే మీరు ప్రీవియస్ వీడియో జస్ట్ బిఫోర్ దిస్ వీడియో కూడా మనం ఇట్లా సాల్వ్ చేసాము. సో అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు కనుక వీడియోస్ చూడకపోతే ఫస్ట్ నుంచి వీడియో ప్లేలిస్ట్ మొత్తం వన్ బై వన్ రండి. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. అంటే మీరు ఇలాంటి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయినప్పుడు ఎలా చేయాలి అనే క్లారిటీ మీకు వస్తుంది. సో మీకే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇఫ్ ప్లస్ మీన్స్ ఇంటూ, మైనస్ మీన్స్ డివైడ్ బై. ఏం లేదండి, ప్లస్ అంటే ఇంటూ అని, మైనస్ అంటే డివైడ్ బై అని, ఇంటూ అంటే ప్లస్ అని, అలా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని రీప్లేస్ చేసుకోమన్నాడు. అంటే రీప్లేస్ చేసుకోవడం అంటే మార్చి రాసుకోమన్నాడు. ఎలా అంటే 36 మైనస్ 4 ప్లస్ 7 ఇంటూ 8. సో ఇక్కడ మైనస్ ఉన్న కాడ ఏం చేయమన్నాడు అంటే డివైడ్ బై పెట్టుకోమన్నాడు. ఇక్కడ ప్లస్ ఉన్న కాడ ఏం చేయమన్నాడు అంటే ఫస్ట్‌ది ప్లస్ కాడ ఇంటూ పెట్టుకోమన్నాడు. ఓకే, ఇక్కడ ఇంటూ ఉన్న కాడ ఏం చేయమన్నాడు? ప్లస్ పెట్టుకోమన్నాడు. మిగిలింది యాజ్ టీజ్‌గా రాసుకోమన్నాడు అంతే కదా. 36, 4, 7, 8 ఇది సాల్వ్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది కదండీ. జస్ట్ రీప్లేస్ చేసుకోవడం అంటే దాన్ని మార్చి ఇది రాసుకోవడం రావాలి. తెలుసుకోవాలి అంతే. ఇచ్చిన క్వెషన్ అదే అండి. మీరు ఇంగ్లీష్‌లో ఉంది క్వెషన్ అని మాత్రం అనుకోకండి. సో దాని మీనింగ్ ఏంటి అంటే అర్థం ఏంటంటే, సో ప్లస్ ఉన్న కాడల్లా ఇది పెట్టుకోండి. మైనస్ ఉన్న కాడ డివైడ్ బై పెట్టుకోండి. అలా మార్చుకోమన్నాడు. ఏ ఈ ఈ సైన్స్ అనేవి మార్చుకోమన్నాడు. ఓకేనా? 36 డివైడ్ బై 4 ఎంతండి? 9 ఏళ్ళు 63 ప్లస్ 8 ఈక్వల్ టు 71. ఆప్షన్ బి అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఈ క్యాలిక్యులేషన్ ఏం ఫాస్ట్‌గా ఏం లేదు కదా. 9 ఇంటూ 7 63. ఓకే, ఎక్కాలి 20 వరకు రావాలండి. అందరికి చెప్పాను ఇది. మ్యాథ్స్ గాని ఇది మ్యాథ్స్ స్టూడెంట్స్ చేసేది, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చేసేది కాదండి. చాలా ఈజీ క్వెషన్ ఇది. ఓకేనా? ఇది అర్థమెటిక్ అని కూడా కాదు. చిన్న చిన్న బేసిక్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఇవి.
చాలా ఈజీ అనమాట. మీరు ఎక్కాలి 20 వరకు పర్ఫెక్ట్‌గా ఉంటే 9 ఏళ్ల 63 ప్లస్ 8 71 ఆన్సర్ 71. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 12. సో క్వెషన్ క్లియర్‌గా చెప్తా వినండి. మొదటి 20 12 అనే సంఖ్యకి మొదటి 20 గుణిజాల యొక్క సరాసరి 20 గుణిజాల యొక్క సరాసరి ఎంత? ఓకేనా? మొదటి 20 ఓకేనా? గుణిజాలు ఓకేనా? బాగా చెప్తున్నా చూడండి. గుణిజాలు యొక్క ఇదేం అడిగాడు? సరాసరి అడిగాడు. ఓకేనా? సరాసరి ఎంత అని అడిగాడు. క్వెషన్ అయితే అదండి. 12 అనే సంఖ్య యొక్క మొదటి 20 గుణిజాల యొక్క సరాసరి ఎంత? అంటే అర్థం ఏంటండి? 12 × 1 12, 12 × 2 24 అట్లా 12 × 20 ఎంత? 2 40. ఇలా వీటన్నిటి సరాసరి ఎంత? మనం చేయాలి అంటే మామూలు ప్రాసెస్ ఏంటి? 12 ప్లస్ 24 ప్లస్ 12 3 36 ప్లస్ 12 48 ప్లస్ ఓకే. ఇది బేసిక్‌గా మనం చేసేది అన్నమాట. రెగ్యులర్ యూజ్ చేసేది. బట్ అలా చేస్తే చాలా టైమ్ టేకింగ్. ఓకే. సో, అట్లా ఆ మెథడ్ ఫాలో అవ్వకుండా మనకి మ్యాథ్స్‌లో మామూలుగా రెగ్యులర్‌గా చూడండి ఎలా చేయొచ్చు అంటే, సో 12 ప్లస్ అంటే ఫస్ట్ మొదటిది మరియు లాస్ట్‌ది. మొదటిది ఎంత అండి? ఈ రెండిటి యావరేజ్ తీస్తే సరిపోతుంది. ఎలా అంటే చూడండి. 12 ఒకట్లు 12 మొదటిది. లాస్ట్ ఎంత? 20 ఓకేనా? 20 కావాలి కాబట్టి 12 × 20 ఎంత? 240. ఈ 2 సరాసరి చూడండి. సరాసరి ఎట్లా చూస్తాం? ప్లస్ 12/2 ఓకే. ఎంత? 252/2 126. సో 126 చాలా ఈజీగా ఉంది కదండీ. సింగిల్ స్టెప్పే. మీరు ఇంకా పర్ఫెక్ట్ అయితే చూసి చెప్పేయొచ్చు ఆన్సర్. అవునా? 12 240 252/2 126 చూసి ఆన్సర్ చెప్పేసేయొచ్చు. ఓకేనా? సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా చేస్తున్నాం ఏంటి అనే దానికన్నా ప్రాక్టీస్ అనేది ఎలా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. క్లియరా అండి? ఇచ్చిన క్వెషన్ మన అప్రోచ్ ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా అప్రోచ్ అవుతున్న క్వెషన్ అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి క్వెషన్ ఇచ్చినప్పుడు బట్టి పట్టకూడదు. అర్థం చేసుకోండి ఫస్ట్. ఎందుకు తీసుకుంటున్నాం ఇది అని. మొదట 20 ఇచ్చాడు. ఇక్కడ నేను బట్టి 20 ఎందుకు 20 ఇచ్చాడో అర్థం కాకపోతే ఏముంది? రేపు యావరేజ్ ఆఫ్ సరాసరి ఎంత? ఫస్ట్ 40 గుణిజాలకి 12 అని అడిగాడు. అప్పుడు ఏం చేస్తారు? 12 × 40 ఓకేనా? 480 ప్లస్ 12/2 చేయాలి. ఓకేనా? అంటే ఇక్కడ 40 వస్తుంది అప్పుడు 20 ప్లస్. అర్థమైంది కదా? సో నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. సో వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఓకే. మీడియన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యగతం. ఓకే. మధ్యగతాన్ని ఎలా తీసుకుంటాం? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీన్, మీడియన్ 3 ఇవనేవి మనకు తెలుసు. మీకు తెలుసు కదా! మోడ్ అంటే తెలుగులో ఎగ్జాక్ట్‌గా ఏమంటారో ఐడియా లేదండి. గుర్తు రావడం లేదు. బట్ మీడియన్ అంటే మధ్యగతం అంటారు. సరే ఇప్పుడు క్వెషన్ మధ్యగతం గురించి కదా! మధ్యగతం ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇచ్చిన నంబర్‌ని అసెండింగ్ ఆర్డర్ రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంది? తక్కువ విలువ నుంచి ఎక్కువ విలువకి అసెండింగ్ ఆర్డర్ అంటాం మనం. ఓకేనా? సో, అసెండింగ్ ఆర్డర్‌లో రాసుకున్న తర్వాత మనం సాల్వ్ చేయొచ్చు. ఎలాగో చూడండి. సో, అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ. ఫస్ట్ ఎంత? 31 చిన్నది. తర్వాత 53, తర్వాత 55, తర్వాత 56, తర్వాత 59, 61. సో, మొత్తం కౌంట్స్ ఎంత? ఎన్ని సంఖ్యలనేది మనకిచ్చాడు. మీడియం మధ్యగతం కనుక్కోవాలంటే 1, 2, 3, 4, 5, 6, 7. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 7. n అంటే ఎన్ని అనేది. ఓకేనా? ఫార్ములా మనకి n+1/2 అనేది ఆన్సర్ అన్నమాట. మనకి n/2 అనేది చేయాలి మనం. చేస్తే మనకది ఆన్సర్ అవుతుంది. అంటే ఆ టర్మ్ ఇచ్చిన సీరీస్‌లో ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్‌లో రాసుకోవాలండి. కింద నుంచి చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మొత్తం సంఖ్యలెంత? 7 ఓకేనా? 7 ప్లస్ 1/2 అంటే 8/2 ఎంత ఈజ్ ఈక్వల్ టు 4. ఫోర్త్ టర్మ్ అంటారు. అంటే నాలుగో సంఖ్య అనేది ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ టర్మ్. ఫోర్త్ ఎంత? 1, 2, 3, 4 సంఖ్య. అంటే మధ్యలో సంఖ్య అన్నమాట. మీకు గుడ్డిగా యాక్చువల్‌గా గుడ్డిగానే పెట్టుకోవచ్చు నాలుగో సంఖ్య అని. బట్ అలా స్ట్రెయిట్‌గా పెట్టుకోకుండా మనం ఇలా చేయడం ఫార్ములానే ఫాలో అవ్వాలన్నమాట. n+1/2. ఇలా ఇచ్చినప్పుడు సీరీస్ ఆడ్ నంబర్ వచ్చిందనుకోండి. ఆడ్ నంబర్ అంటే బేస్ సంఖ్య. ఇది బేస్ సంఖ్య కదా! ఇటు 3 ఉన్నాయి.
ఇటు 3 ఉన్నాయి. మధ్యలో ఆన్సర్ అయిపోయింది. 56 అనేది ఆన్సర్ అవుతుంది. సో, ఫస్ట్ మనం మీడియన్ అంటే మధ్యగతం అంటే ఎలా తీసుకున్నామో అర్థమైంది కదా! n+1/2 తీసుకుంటాం. n అనేది 7 ఎందుకు తీసుకున్నాం మనం? ఇక్కడ మొత్తం మనకిచ్చే సంఖ్యల మొత్తం ఎంత? 7. ఓకేనా? మొత్తం 7 సంఖ్యలు ఇచ్చాడు. సో, n విలువ 7 అవుతుంది. n+1/2 అంటే 7+1/2 అవుతుంది. టోటల్ 8/2. అప్పుడెంత అవుతుంది? 4 అవుతుంది. క్లియరా అండి? సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎగ్జామ్‌లో మీడియన్ అయినా, మోడ్ అయినా లేకపోతే మీన్ అయినా అడుగుతున్నాడండి. చూడండి. వ్యక్తిగతం వీటి మీద క్వెషన్ అయితే వస్తుంది. ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీలో పక్కాగా వస్తుంది. ప్రీవియస్ పేపర్‌లు చూసినప్పుడు మీరు గమనించండి. లేదా మీ దగ్గర ప్రీవియస్ పేపర్‌లు ఉంటే ఒక్కసారి మొత్తం రివైజ్ చేసుకొని చూసుకోండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఓకేనండి? నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. సో, ఓకే. ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ 2 డిజిట్ నంబర్ ఈస్ 9 వెన్ ద డిజిట్స్ ఆర్ రివర్స్డ్. ఇది క్వెషన్ మనం ప్రీవియస్‌గా ఫస్ట్ మేబీ ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ ప్రిపరేషన్ వీడియో రెండో, మూడో వీడియోలో చేసామండి. ఇలాంటిది సేమ్ అని చెప్పను. ఏం చేసామంటే మనం త్రూ ఆప్షన్స్ ఎళ్ళాం. ఇప్పుడు కూడా అలాగే ఎళ్దాం. చాలా ఈజీగా అయిపోతుంది. పెద్ద కష్టమైతే కాదు చూడండి. ఓకేనా? ఒక 2 అంకెల గల సంఖ్య. అంటే అది ఏదైనా గానియండి. దాని యొక్క మొత్తము. ఇప్పుడు 45 ఉంది గదా! సపోజ్. అంకెల మొత్తం 4+5 ఎంత? 9. సో, ఆ అంకెల యొక్క మొత్తం 9. వెన్ ద డిజిట్స్ ఆర్ రివర్స్డ్ అంటే ఇచ్చిన సంఖ్యని రివర్స్ చేస్తే 45 రివర్స్ చేస్తే ఎంతండి? 54. రివర్స్ చేసినప్పుడు ఎంత అవ్వాలి? ఆ సంఖ్య అనేది 45 తగ్గిపోవాలి. అంటే డిక్రీజ్ 45 45 మొత్తం 45 అనేది తగ్గాలి దాంట్లో నుంచి. అంటే ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ ఒక నంబర్ తీసుకుందాం. 63 ఉందనుకో సపోజ్ 63 తీసుకుందాం. ఓకేనా? 63 ఓకేనా? సంఖ్యల యొక్క మొత్తం ఎంత? అంకెల యొక్క మొత్తం 6+3 ఎంత? 9. సంఖ్యలోని అంకెల మొత్తం సెట్. సో, 9 రావాలి. 9 వచ్చింది కాబట్టి ఈ సంఖ్య వాలిడ్. రివర్స్ చేయండి. 63ని రివర్స్ చేస్తే 36. తగ్గింది కదా! 63, 36 అయింది. ఎంత తగ్గింది ఇప్పుడు? 36 కదా! 46, 56, 27 తగ్గింది. అంతే కదండీ! 27 తగ్గింది. అంతే కదా! 63, 36 అయిందంటే ఎంత తగ్గింది? 27 అయింది. క్వెషన్ అది అడిగింది. ద నంబర్ డిక్రీజెస్ బై 45. బట్ ఇక్కడ క్వెషన్ ఏమి అడిగాడంటే క్వెషన్‌లో ఏమిచ్చాడు? 27 కాదు 45 అవ్వాలి. ఓకేనా? 45 అనే మొత్తం తగ్గాలి ఆ సంఖ్యనిచ్చి. అప్పుడు ఆ నంబర్ రివర్స్ రావాలి. ఓకేనా? ఆప్షన్స్ చూడండి. ఇప్పుడు 72 తీసుకుందాం మనం. ఇదే ఆన్సర్ అవుతుంది. బట్ ఎలాగో చూద్దాం చూడండి. 72 7+2 ఎంత? 9. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై. సెకండ్ కండిషన్ ఏంటి? రివర్స్ చేయండి. 72ని రివర్స్ చేస్తే 27 అవుతుంది. ఎంత తగ్గుతుంది? 45 తగ్గుతుంది. అంతే కదా! 45కి 27 యాడ్ చేయండి. 72 వస్తుంది. అంతే కదా! 45కి 27 యాడ్ చేస్తే 72. సో, ద నంబర్ డిక్రీజెస్ బై 45. సో, 40 తగ్గుతుంది కరెక్ట్‌గా. సో, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? బి. 72 అనేది ఆన్సర్ అవుతుంది. చూసారు కదా! ఇక్కడ మీరు గమనించేటైతే ఆప్షన్ అన్నీ కూడా టోటల్ 9 వస్తుంది. 45 4+5 9 72 7+2 9 63 6+3 9 27 2+7 9. బట్ మనకు కావాల్సింది ఈ నంబర్ రివర్స్ చేసినప్పుడు ఏమవుతుంది? 45 54 పెరుగుతుంది. 72 27 తగ్గుతుంది. 63 36 తగ్గుతుంది. 27 72 పెరుగుతుంది. ఇది పెరుగుతుంది. ఇది పెరుగుతుంది. ఈ 2 ఆప్షన్‌లు కాదు. ఆల్రెడీ క్లియర్ అర్థమైపోతుంది. ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. సో, 72 27 అయినప్పుడేమో 45 తగ్గుతుంది. 63 36 అయినప్పుడేమో 27 తగ్గుతుంది. సో, ఇది క్లియర్‌గా ఆన్సర్ అవుతుంది. 72 అనేది ఆన్సర్. అర్థమైంది కదండీ! సో, ఇలాంటి క్వెషన్‌లొచ్చినప్పుడు ఖచ్చితంగా త్రూ ఆప్షన్స్ అనేది మనం వెళ్తే చాలా ఈజీగా అవుతుంది. సో, మనం ఇంక వేరే ఫార్ములా ఉందా? అదుందంటే ఎక్స్ అనుకోవడం, వై అనుకోవడం ఇవన్నీ ఉంటాయి. బట్ నేనేమంటానంటే మనకు మ్యాథ్స్ అనేది మైండ్‌లోంచి తీసేయండి. మనం మ్యాథ్స్ ఎక్కడ యూజ్ చేయట్లేదు. లాజిక్‌గా ఆలోచిస్తున్నాం. ఓకేనా? ఇది ఇలా ఇచ్చారు క్వెషన్ ఇలా ఎలా చేస్తే సాల్వ్ చేస్తాం అనేది. త్రూ ఆప్షన్స్ వెళ్ళడానికి పెద్ద కష్టమైతే కాదు కదండీ. మీకు దీనికి మ్యాథ్స్ రావాల్సిన అవసరం లేదు. ఎవరైనా చేయొచ్చు ఇది. త్రూ ఆప్షన్స్ జస్ట్ చెక్ చేసుకుంటున్నాం అంతే. ఆప్షన్ ద్వారా ఎళ్తున్నాము. జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటున్నాము. మన వాలిడ్ అనుకుంటేనేమో ఖచ్చితంగా అది ఆన్సర్ సాల్వ్ చేస్తున్నాం. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఓకే. చూడండి ఇది కూడా లాజిక్కే. ఇక్కడ నేను చేయొచ్చండి. 3x
ఓకేనా? ఐ మీన్ 3x/2 అని వేసుకొని 3x 2y వేసుకొని లేదా 8x 7y వేసుకొని చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఒకటే అండి. ఎప్పుడు ఫార్ములాలు నమ్ముకోకండి. అంటే మ్యాథ్స్‌లో. ఎందుకంటే కాంపిటీటివ్ ఎగ్జామ్‌లోకి వస్తే ఫార్ములాస్‌ని పెట్టుకుంటే చాలా టైం పడుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీరు ఓన్‌గా షార్ట్ ట్రిక్ ఏమైనా ట్రై చేయండి. లేదంటే ఆప్షన్ ద్వారా ఎలిమినేట్ చేసుకోండి. ఫాస్ట్‌గా అయిపోతుంది. మీకు 1 మినిట్ కూడా పట్టదు. మీరు అనుకుంటారు ఆప్షన్ నుంచి పోతే చాలా టైం తీసుకుంటుంది. బట్ 1 మినిట్ కూడా పట్టదు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే త్రూ ఆప్షన్స్ అయినా త్రూ షార్ట్ ట్రిక్స్ ఏమైనా ఉంటే షార్ట్ ట్రిక్స్ యూజ్ చేయాలి క్వెషన్‌కి. లేదు అంటే త్రూ ఆప్షన్స్ వెళ్ళాలి. ఫార్ములా అనేది లాస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. ఇక ఏది అవ్వట్లేదు. నాకు చాలా టైం మిగిలింది. ఒక 3-4 మినిట్స్ మిగిలింది ఈచ్ క్వెషన్‌కి. ఉన్నప్పుడే ఇది. బట్ ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో మనకి 1 మినిట్ మిగిలినా కూడా చాలా ఎక్కువ అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు చూడండి. 6 ఇయర్స్ ఎగో ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఇది నేను క్వెషన్ చూసి ఆన్సర్ చెప్పేయొచ్చండి. ఈవెన్ మీరైనా. జనరల్ చిన్న లాజిక్ చెప్తాను. చూడండి మీరు చెప్తే ఎవరైనా చూసి ఆన్సర్ చెప్పేయొచ్చు. ఇదైతే నేను చూసాను ఇప్పుడు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది. వితిన్ 5 సెకండ్స్. ఆన్సర్ 5 సెకండ్స్ ఆన్సర్ పెట్టి నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోవచ్చు. ఏమిచ్చాడంటే 6 ఇయర్స్ ఎగో 6 సంవత్సరాల క్రితం పి మరియు క్యూ ఇద్దరు వ్యక్తుల యొక్క నిష్పత్తి, వయస్సుల నిష్పత్తి ఎంత? వయస్సుల యొక్క నిష్పత్తి 3:2 ఎప్పుడు? 6 ఇయర్స్ ఎగో 6 సంవత్సరాల క్రితం. ఓకేనా? 6 సంవత్సరాల క్రితం. 4 ఇయర్స్ హెన్స్ 4 సంవత్సరాల తర్వాత. ఓకేనా? అయినచో 3:2 6 సంవత్సరాల క్రితం అయినచో 4 సంవత్సరాల తర్వాత. ఓకేనా? అది క్రితము, ఇది తరువాత. అంటే ఇది ఫ్యూచర్ అన్నమాట. ఈరోజు ఇప్పుడు 2024 అయితే 28కి చెప్తున్నాడు. ఏమని? వాళ్ళ వయస్సుల యొక్క నిష్పత్తి ఇంత అవుతుందిరా అని చెప్తున్నాడు. 8:7 అవుతుందిరా అని చెప్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు వాడేం కనుక్కోమన్నాడు ప్రెజెంట్‌లో మనం. ఇదేమో పాస్ట్ అండి. ఏంది ఈ భూతకాలం. ఇదేమో ఆహ్, వర్తమాన వర్తమానం అంటున్నాను. భవిష్యత్ కాలం. ఓకేనా? ఇదేమో భూతకాలం, ఇదేమో భవిష్యత్ కాలం. అంటే పాస్ట్, ఫ్యూచర్. బట్ ప్రెజెంట్ వర్తమానంలో మనకి ఏమడిగాడు? పి యొక్క వయస్సు ఎంత? పీస్ ఏజ్. పి యొక్క వయస్సు ఎంత? ఓకే. ఇది క్వెషన్. క్వెషన్ అర్థం చేసుకోండి ఫస్ట్. ఓకేనా? ఇది జస్ట్ చదివే క్వెషన్ వరకు. ఇంతవరకు అర్థమైంది. సరే ఈజీగా ఎలా చేయొచ్చు? చూడంగానే ఎట్లా తెలిసిన ఆన్సర్ అంటే ఒకటే లాజిక్ అండి. వాడేం చెప్పాడంటే 6 ఇయర్స్ ఎగో 6 ఇయర్స్ బ్యాక్ 3:2 రేషియోలో ఉన్నాయన్నాడు. అంటే పి ఇది, క్యూ ఇది. 3తో ఆప్షన్‌లో ఏది సబ్స్టిట్యూట్ అవుతుందండి? 3తో 10 పోతుందా? పోదు. 12 పోతుంది. 14 పోదు. 8 పోదు. 12 ఆన్సర్. డైరెక్ట్ చూసి చెప్పేయొచ్చు ఇది. ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు. స్టిల్ మనం సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. అది కరెక్టా కాదా అనేది. ఓకేనా? నీకు అర్థమైంది నేను చెప్పింది. 3 అంటే పీ క్యూ గదా! పీ:క్యూ. క్లియర్‌గా ఇచ్చాడు. 2 పర్సన్స్ పీ అండ్ క్యూ. పీ మరియు క్యూ అని ఇచ్చినప్పుడు పీ ముందొస్తుంది. క్యూ తర్వాత వస్తుంది. పీ:క్యూ యొక్క విలువ ఎంత? 3:2. సో, అలాంటప్పుడు ఏమవుతుంది? పీ 3 అవుతుంది. 3తో ఖచ్చితంగా ఏదైనా మల్టిప్లై అవ్వాలి. అవుతుందా? 10 అవుతుందా? లేదు. 3 ఎక్కంలో 10. 3 4 12 అవుతుంది. 14 అవ్వదు. 8 అవ్వదు. క్లియర్‌గా బి ఆన్సర్ అండి. చూడంగానే వితిన్ 5 సెకండ్స్‌లో ఆన్సర్ చెప్పొచ్చు. ఇది క్వెషన్. ఇదే క్వెషను మీరు 99 గుర్తుంచుకోండి. సెట్ 2 సెకండ్ సెట్ 99వ క్వెషన్ ఇది ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీలో ఇచ్చాడు. మీకు ఇది తెలిస్తే కనుక మీరు చూసి ఆన్సర్ 5 సెకండ్లలో పెట్టేసి నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోతారు. డిఫరెన్స్ అదే. ప్రాక్టీస్ చేసేవాళ్ళకి, చేయని వాళ్ళకి డిఫరెన్స్ అదే. ఇప్పుడు దీని మీద కూర్చుంటే ఫార్ములా వేసుకుంటే మనకు ఒక 2 నిమిషాలు పట్టిద్ది ఖచ్చితంగా. సరే త్రూ ఆప్షన్స్ కూడా ఎంత స్పీడ్‌గా చేయొచ్చో చూద్దాం. 12 అనేది సస్పెక్ట్ చేస్తున్నాను. అది కరెక్టా కాదో చెక్ చేద్దాం. 3:2 అండి. ప్రస్తుతం పీ వయసు నేను 12 అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఫ్యూచర్‌లో 8:7 ఈ 2 వదిలేసేయండి. సో, పీ వయసు ప్రస్తుతం నేను 12 అనుకుంటున్నాను. 6 ఏళ్ల క్రితం ఎంతుంటది? ఇప్పుడు నా వయసు 12 ప్రస్తుతం. 6 ఏళ్ల క్రితం ఎంతుంటది? 6 ఉంటది. పీ 6 ఉన్నప్పుడు క్యూ ఎంతుంటది? అబ్జర్వ్ చూడండి 3:2 6 అయితుంది కదా! 2:2 4. క్యూ ఎంత? 4 అవుతుంది. సో, పీ వయసు 6 అప్పుడు క్యూ వయసు ఎంత? 4. సో, 6 ఏళ్ల క్రితం. ప్రెజెంట్. ప్రెజెంట్ అంటే 6 ఏళ్ళు. ఇప్పుడు ప్రెజెంట్ ఎంత? 12 నాది. 6 కలిపా. ఇది 6 కలుపు ఎంత? 10. అంతే కదా! ఇది పి అవుతుంది. పి 12 క్యూ వయసు ఎంత? ఇప్పుడు క్యూ అడిగినా కూడా క్వెషన్‌లో మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఓకేనా? క్వెషన్‌లో క్యూ అడిగినా కూడా మనం చూసి చెప్పొచ్చు ఆన్సర్. ఇలా సబ్స్టిట్యూట్ చేసుకొని. ఇంకా క్లియర్‌గా ఇప్పుడు కన్ఫర్మేషన్ కావాలి మనకి. హియర్స్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 8:7 ఎప్పుడు నెక్స్ట్ 4 ఇయర్స్ తర్వాత. 4 ఏళ్ల తర్వాత 4 ఏళ్లు పెంచండి. నాకు 4 ఏళ్లు యాడ్ చేయండి. 12 తర్వాత ఎంత? 4 పెంచితే 16. ఓకే. ఈస్టు 10కి 4 పెంచండి ఎంత? 14. ఓకే. 2 8 16, 2 ఏళ్ల 14, 8:7 టాలీ అయిందా అండి? అయింది. 8:7 ఓకే. సో, 8:7 టాలీ అయింది. ఇక్కడ 3:2 టాలీ అయింది. సో, ఖచ్చితంగా 12 అనేది మన ఆన్సర్. మీకు సబ్స్టిట్యూట్ చేసి చూపించాను.
అసలు చూసి ఆన్సర్ చెప్పేయొచ్చు. అది ఆన్సరే పక్కా అని. బట్ మనకి ఏదైనా సరే క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చేసుకున్నాం కదా! సో, ఇలా ఇచ్చినప్పుడు ఒకవేళ సబ్స్టిట్యూట్ చేసుకోవడం కుదరలేదు. నీకు 12 ఉంది. ఇంకో 12, 18 ఉన్నాయి ఆప్షన్‌లు. ఈ రెండిట్లో ఒకటి ఫైనల్ చేయాలన్నప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఈ ప్రాసెస్ కూడా ఎక్కువ టైం పట్టదు. వితిన్ మినిట్ 30-40 సెకండ్లలో ఫాస్ట్‌గా చేసేయొచ్చండి. ఓకే. జస్ట్ నేనేం చేయట్లేదు లాజికల్ జస్ట్ మనం కామన్ సెన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. మనం ఎక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయట్లేదు. మన చిన్న కామన్ సెన్స్ యూజ్ చేసి అసలు ఎందుకు తీసుకుంటున్నామో తెలుసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకటే చెప్తున్నానండి. వీడియో పాజ్ చేసుకోండి. మళ్ళీ చూడండి. మళ్ళీ లేకపోతే వీడియో బ్యాక్ చేసుకోండి. మళ్ళీ వినండి. స్టిల్ ఇంకా డౌట్ ఉంది అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదు ఇంకా డౌట్ ఉంది అంటే మన మెయిల్ ఐడీ ఉంది కదా! నెక్స్ట్ స్లైడ్‌లో చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ ఇవి ఈ రోజుకి అంటే మొత్తం ఈ పేపర్ అయిపోయింది. 99వ క్వెషన్ ఇది. 100వ క్వెషను జనరల్ స్టడీస్ అయితే ఇచ్చాడు. సో ఇదండి ఈరోజు టాపిక్. నేను ఇంకోటి ఏమనుకుంటున్నానంటే ఎగ్జామ్ వచ్చే ముందు మేబీ ఎగ్జామ్‌కి షెడ్యూల్ రిలీజ్ అయిన ఒక 1 వీక్ 10 డేస్ ముందు నుంచి జనరల్ స్టడీస్ ప్రీవియస్ క్వెషన్స్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఒక పీడీఎఫ్‌గా ఐ మీన్ ఒక స్లైడ్‌లో చేసుకొని ప్రతి ఒక్క క్వెషన్ మనం చూద్దాం. దాని నుంచి కూడా వెళ్దాం. అంటే అలా చూడటం వల్ల మనకి ఎప్పుడైనా సరే చదివితే ఎంత గుర్తుంటుందో వింటే అంతకన్నా ఎక్కువ గుర్తుంటుందండి. అది మాత్రం మైండ్‌లో పెట్టుకోండి. వీడియోస్ వినడం వల్ల అంటే వినడం వల్ల, చూడటం వల్ల మీకు బాగా గుర్తుండిపోతాయి కొన్ని. అదే విధంగా జనరల్ స్టడీస్ క్వెషన్‌లు కూడా మనం విత్ ఆన్సర్స్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఎప్పుడు మన ఎగ్జామ్‌కి ఒక 10 డేస్ ముందు ఉండంగా. అలా ఉంటే బాగా గుర్తుంటుంది. రిమైనింగ్ ఎన్‌టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నా సజెషన్ ఒకటండి. కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉండండి. ఎక్కువ కూడా అవసరం లేదు. రీసెంట్‌వి జస్ట్ డైలీ పేపర్స్ చదివే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. రీసెంట్‌గా హైలైట్స్ తెలుసు కదా! క్రికెట్ వరల్డ్ కప్పే గాని, లేకపోతే హాకీ, ఫుట్‌బాల్ వాటెవర్ ఇట్ ఈస్ స్పోర్ట్స్ సంబంధించినయి. లేదా అవార్డ్స్ ఉన్నాయి. అవార్డ్స్ సంబంధించినయి. ఇలా చాలా ఉన్నాయి. ఓకే. ఇంకొకటి నేను ఒక బుక్ సజెస్ట్ చేయాలంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నాకు తెలిసిందైతే లూసెంట్ అండి. లూసెంట్ జీఎస్. జనరల్ స్టడీస్‌లో లూసెంట్ అని బుక్ ఉంటుంది. తక్కువ రూ. 200 ఉంటుంది. చాలా తక్కువ కాస్ట్. చాలా బావుంటుందన్నమాట. ఇన్ డెప్త్‌గా ఉంటాయి మొత్తం టాపిక్స్. లేదు 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకి సిలబస్. మీకు ఓపిక ఉంది, టైం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళుంటే డీఎస్సీకి వాటికి వాళ్ళకి చాలా ఫెచ్చింగ్ అవుతుందండి ఆర్ఆర్‌బీ. రైల్వే ఎగ్జామ్ అనేది ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ అయినా, గ్రూప్ డి అయినా జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ అనేవి 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకి మీ సైన్స్ బుక్‌లో కూడా ఆ క్వెషన్‌లు కనపడతాయి. మీరు చూస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఎవ్రీ లెసన్ అయిపోతేనే లాస్ట్‌లో మనకొచ్చే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మల్టిపుల్ చాయిస్‌లో ఉండే క్వెషన్‌లు మనకి ఎగ్జామ్‌లో ఉంటాయి. మీరు గమనించారో లేదో తెలీదు. బట్ చూడండి. ఒకసారి ప్రిపేర్ అవ్వండి. ఓకే. నేనైతే మన ఛానెల్‌లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. 1 ఆర్ 2 వీడియోస్ మొత్తం జనరల్ స్టడీస్ గురించి కూడా. సో ఫ్రెండ్స్ చెప్పాను కదా! మీకు గనక ఏమైనా డౌట్ ఉన్నా, ఏమున్నా కూడా పైన ఇచ్చిన మెయిల్ ఐడీకి మెయిల్ చేయండి. ఓకే. ఇంతవరకు ఎవరైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.